హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, ఈ యొక్క ప్రవచన వాక్కును వీక్షించి అనేక మంది బలపరచబడుతున్నారు. నాకు అనేకమైన మెసేజెస్ కానీ ఫోన్ కాల్స్ కానీ వస్తూ ఉన్నాయి. దేవుడు చాలామందిని బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచన వాక్కు చూడండి. ప్రభు ఈరోజు మీకు దయచేస్తున్న ప్రవచన వాక్కు లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు. ఈరోజు ప్రవచన వాక్యం ఏంటంటే శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఉంది. ఈరోజు ఏ సమస్య నన్ను బాధిస్తుంది? ప్రాఫిట్ గారు ఈ దురాత్మ నన్ను బాధిస్తుంది. ప్రాఫిట్ గారు ఈ విచ్ క్రాఫ్ట్, ఈ చేతబడి నన్ను బాధిస్తుంది. ప్రాఫిట్ గారు ఈ అనారోగ్య సమస్య నన్ను బాధిస్తుంది. ప్రాఫిట్ గారు ఈ అప్పుల సమస్య నన్ను బాధిస్తుంది నువ్వు అనుకుంటున్నావు. వాటన్నిటికీ ఆ సమస్యల వెనుకాల ఉన్నది ఒకే ఒక్కడు, సాతాను. వాడు నీ శత్రువు కాబట్టి వాడి మీదనే నీకు అధికారం ఉంది. ఈరోజు అధికారము తీసుకొని లేచి యేసు నామములో ఈ వాగ్దానం వీక్షిస్తుండగా వాడిని తొక్కేస్తున్నాము. నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఎందుకంటే నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటామండి, ఎందుకు నాకు డెలివరెన్స్ అవ్వట్లేదు, ఎందుకు నాకు విడుదల అవ్వట్లేదు, ఎందుకు ఈ సైతాన్ శోధన, ఎందుకు ఈ అనారోగ్యం అనుకుంటాం. మీకు ఒక విషయం తెలుసా అండి, దేవుడు నీకు ఎంత గొప్ప అథారిటీని ఇచ్చాడో దాన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితము మహిమకరముగా మార్చబడుతుంది. నీ దేవుడు నిజమైన వాడు, నమ్మదగిన వాడు. ఆయన నేను నిలబెట్టగలడు. ఆయనకు సామర్థ్యం ఉంది. సైతాను మీద నీకు అధికారం ఆయన ఇచ్చాడు. కాబట్టి విశ్వాసంతో లే. శత్రువు బలమంతటి మీద ఎంత గొప్ప బలము వాడుకుంటే వాడి బలమంతటి మీద నీకు అధికారం ఉంది. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగు. నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. ఎప్పుడైతే మనకు ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం వాడుతామో మన జీవితము మహిమకరముగా అద్భుతంగా మార్చబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కు ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.